అక్షయ తృతీయ రోజు మనం బంగారమో గట్ట అన్నీ కొంటాం కదా. దాని బదులుగా పేదవాళ్ళకి సేవ చేస్తే చాలా మంచిదట. ఎందుకంటే బంగారం కొనడంలోనే కాదు, ఏ సేవని ఏదావని చేసినా కూడా సేవ కూడా ఒక విధంగా మనకి డబ్బున్నోళ్ళే చేస్తుందని నిన్నే చెప్పాను కదా. అంటే ఎవరికి ఎంత పంచి పెడితే అంత పెరుగుతుంది. ఆ విధంగా మనం డబ్బున్న వాళ్ళం అవుతామట. మళ్ళీ బంగారం దగ్గర కలిపురుషుడు ఉంటాడంట. అందుకే పోయినా దొరికినా రెండూ మంచిది కాదంటారు. అందుకే మనము బంగారంకు బదులుగా అక్షయ తృతీయ రోజు ఏదోని ఒక బ్రాహ్మణ దానమో లేకపోతే ఒక పేదవాళ్ళ దానమో చేస్తే మంచిదంట. ఇంతటితో నా స్వీట్ అండ్ హాట్ నా పాయసం ఇందాక చెప్పేశాక ఈ ఉప్మా చేసే పద్ధతి. ఇసిరిన నూక పెసరపప్పు పొయ్యి మీద పెట్టాను. రాత్రి నానేసాను రెండు కూడా. దానికి పోపు ఆవాలు జీలకర్ర మిరపకాయలు అంతే. మీకు నచ్చకపోతే పొల్లటి మజ్జిగ వేసుకొని తింటా, కానీ అవసరం ఉండదని అనుకుంటున్నా. టేస్ట్ చూసాను, చాలా బాగుంది. ఒకే రోజు ఒకే మిల్లెట్ తినాలి, అందుకే ఇలా చేశా. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. మరో మంచి వంటకంతో మీ ముందుకు వస్తా.